మనువాదం ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మలు వచ్చి ఏదో చెప్పారు ఇక్కడ, మనకేమో అర్థం కాలేదు. వాళ్ళు లంజోడు కన్నాడు, లంజుగుడు కన్నాడు, అర్థం కాలేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఏం చేశారు అని అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక వర్గాన్ని ఉద్దేశించి. సామేలు అన్న మాటల్లో కొంత లాజిక్ ఉంది. ఆదివాసీ సమాజము, దళితులు, మైనారిటీలు కూడా వీళ్ళందరూ ఆ ప్రమాదంలో ఉన్నమాట వాస్తవమే. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు. ఆ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. సార్, ఇక్కడ మందుల సామేలు గారి యొక్క సామాజిక వర్గం ఏమన్నా కూడా కారణంగా ఉంటుందా సార్? ఆయన మాదిగ కదా, అందుకని ఆయనకి ఈ పెయిన్ ఉంది. మనకు అర్థం కాదు. ఎలాగూ ఆ మంత్రం ఏమిటో మనకు తెలియదు. పోనీ ఆయన అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు చెప్తే వింటామా అంటే అప్పుడు కూడా ఇబ్బంది. రామాయణం ఇన్ టోటల్గా ఒక కాన్స్టిట్యూషనల్ ఫార్మెట్లోనే నడుస్తుంది. అందుకని రామాయణం ప్రమాదకరం అనేది. ఎమ్మెల్యే మందుల సామేలు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈయన వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా, లేదంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ లైన్గా చూడొచ్చు? వ్యక్తిగత అభిప్రాయం. నన్ను అంటే క్షమించమని కోరినట్లే కనిపించింది. అవును, అంటే మేము ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదు అని. అసలు ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీకి కూడా బ్రాహ్మణ పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉండేది గతంలో. నిజానికి ఇలాంటి సన్నివేశం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కూడా ఒకసారి జరిగింది. ఒక విశ్వ హిందూ సమ్మేళనం అని ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అనంత శ్రీరామ్ అనేటువంటి ఒక సినిమా కవి గారు మైక్ తీసుకుని కృష్ణా జిల్లా, అదే ఈ జిల్లాకి చెందినటువంటి ఒక కమ్యూనిటీకి పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి ఒక నాయకుడు, ఆయన హిందూ మతం మీద చాలా వ్యతిరేక అభిప్రాయాలు ప్రచారం చేశాడు తన సినిమాల ద్వారాను. నార్మల్గా ఈ ఆశీర్వాదాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అసలు నిజానికి అసలు అవంటే ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. నిజానికి దాని మీద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ఎట్లా మనం చూడాలి అంటే ఇవన్నీ ఒక ప్రయోజనం కోసం తయారు చేసుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదం ఎవరికి చేశారు? ఎస్సీ సెల్ చైర్మన్కి చేశారు. ఎవరై ఉంటాడు ఎస్సీ సెల్ చైర్మన్? సత్యనారాయణ కూడా దళితుడే. హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే రీసెంట్గా గాంధీ భవన్లో ఒక పదవి స్వీకరణ సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఏం చేశారు అని అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక వర్గాన్ని ఉద్దేశించి. సో దాని తర్వాత చాలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఇప్పుడు అవి కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా మారినాయి అన్నట్టు. సో ఈ సందర్భాన్ని ఏ విధంగా చూడాలి? అంటే యాక్చువల్గా ఆశీర్వాదం చేశారు బ్రాహ్మలు వచ్చి, వేద పండితులు వచ్చి. అంటే ఎస్సీ సెల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు ఆయన సత్యనారాయణ గారు. సార్, ఆ సందర్భంగా వీళ్ళు వచ్చి వేదాశీర్వాదం అన్న పద్ధతిలో చేశారు. అది అయిపోయిన తర్వాత ఈయన సామేల్కి మైక్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం దళితులు, ఆదివాసీలు వీళ్ళు మనువాదం ప్రమాదంలో ఉన్నారు అన్నాడు. మనువాదం ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మలు వచ్చి ఏదో చెప్పారు ఇక్కడ, మనకేమో అర్థం కాలేదు. వాళ్ళు లంజోడు కన్నాడు, లంజుగుడు కన్నాడు, అర్థం కాలేదు అన్నాడు. అయితే బ్రాహ్మణులను అవమానపరిచాడు అని గొడవ చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, మీడియా కూడా గొడవ చేస్తోంది. అవును అవును సార్. అయితే దీన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, ఈ జరిగిన వ్యవహారాన్ని సామేలు అన్న మాటల్లో కొంత లాజిక్ ఉంది. ఓకే, మనువాదం అన్నాడు ఆయన. ఆ మనువాదం అనే దగ్గర ఎలా అర్థం చేసుకోవాలి మనువాదం? నిజానికి ఆయన ఇన్డెప్త్ వెళ్ళలేదు. ఆదివాసీ సమాజము, దళితులు, మైనారిటీలు కూడా వీళ్ళందరూ ఆ ప్రమాదంలో ఉన్నమాట వాస్తవమే. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు వీళ్ళు. ఆ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, ఆ అమలు కాని రాజ్యాంగం అమలులో ఉందని చెప్తున్నారు కాబట్టి కొద్ది మేరకైనా సరే దాన్ని అడ్డం పెట్టుకుని బతకాలి అనే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుంటే బాగుండేది. రెండోది ఫాసిస్ట్ మనువాదం అనాలి దాన్ని. అంటే ఇప్పుడు ఈ దేశం హిందూ ప్రమాదంలో లేదు, హిందుత్వ ప్రమాదంలో ఉంది. హిందూ మతం ఇట్సెల్ఫ్ హిందుత్వ ప్రమాదానికి గురై ఉంది. అది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు బ్రాహ్మలుగా లేరు, మనువాదంగా లేదు, హిందూ మతంగానూ లేదు. ఇది ఒక ప్రయోజనం కోసం వాడుతున్నారు ఈ కార్డుని. ఏమిటా ప్రయోజనం అంటే, ఈ పేరుతో జనాలని సమీకరణ చేయటం. అద్వానీ గారి 80 దశకం ప్రారంభంలో చేసిన యజ్ఞం పేరు ఏకాత్మతా యజ్ఞం. ఓకే, ఏకాత్మ అంటే ఒకే ఆత్మగా మార్చటం. అంటే
కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ బ్యాంక్, అంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు. వీళ్ళు కన్సాలిడేట్ అవ్వాలంటే వాళ్ళని భయపెట్టాలి. హిందూ మతం ప్రమాదంలో ఉంది, ఎవరి నుంచి ప్రమాదంలో ఉంది, మైనారిటీ మతాల నుంచి ప్రమాదంలో ఉంది అని చెబితే కలుస్తారు. అవును సార్. అలా రెచ్చగొట్టి కలిపి ఒక ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసి తమదైన ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ మేము చాలా శక్తివంతులం, మాకు ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది, మతం దాని పేరు. ఈ ఆపరేటివ్ సిస్టంతో మేము ఏ బ్రెయిన్ అయినా కెలకగలం. ఈ మా ఆపరేటివ్ సిస్టంలో మేము కెలికే బ్రెయిన్ అది మా పార్టీలోనే ఉండాలని లేదు, అది కమ్యూనిస్టుల్లో ఉంటుంది, కాంగ్రెస్లో ఉంటుంది, నక్సలైట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే నక్సలైట్లో హిందువులు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ ఉంటారు, ప్రతి పార్టీలోనూ ఉంటారు, కాంగ్రెస్లోనూ ఉంటారు. ఆ బ్రెయిన్స్ని మేము కాంటాక్ట్ అవ్వగలం ఈ ఆపరేటివ్ సిస్టమ్ ద్వారా అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. చేసి దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా చూపించారు కళ్ళ ముందు. బాబ్రీ మసీదును కూల్చి, బాబ్రీ మసీదు కూల్చడం అనేది ఎవరి వల్ల కాదు, మేము చేయగలిగాం. ఒక పిలుపునిచ్చాం, కదిలారు జనాలు, చేశారు కూడా, వచ్చారు, బదలు కొట్టేశారు. సో ఈ దేశాన్ని నడిపించే శక్తి మా దగ్గర ఉంది తప్ప కాంగ్రెస్ దగ్గర లేదు అని వాళ్ళు బాబ్రీ మసీద్ ఎందుకు కూల్చారు? రామ మందిరం కట్టడం కాదు ప్రోగ్రామ్, కార్పొరేట్లని. అప్పటికి దేశం కార్పొరేటీకరణలోకి ప్రవేశించి 2 ఏళ్లే అయింది. వెరీ సెకండ్ ఇయర్ 92లో జరిగింది ఇన్సిడెంట్. 91లో భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి వచ్చింది. పెట్టుబడుల సమీకరణ అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం వ్యాపారం నుంచి వైదొలగి ప్రభుత్వ సంస్థలన్నీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లోకి తోసేసి వదిలించుకునే ప్రయత్నాల్లో కార్పొరేట్లకు కట్టబెట్టే పనిలో దిగింది. అప్పుడే దిగిన ఇమ్మీడియట్ ఇయర్లో వీళ్ళు బాబ్రీ మసీద్ కూల్చి మా అంత శక్తివంతులు ఎవరూ లేరు ఈ దేశంలో అని దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కార్పొరేట్లకి హింట్ ఇచ్చారు. సో ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలంటే మాతో కాంటాక్ట్ అవ్వండి మీరు అని ఒక అద్భుతమైన సిగ్నల్ పంపించారు. ఆ మేరకు అంటే మతం పేరుతో వాళ్ళు ఇంతమందిని గంపగుత్తగా వాళ్ళ వెనకాల వేసుకుని మా వెనక ఇంతమంది ఉన్నారని కార్పొరేట్లకు చెప్పి వాళ్ళని రప్పించి తమ వెనక ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఊడిగం చేయించడం అనేది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్నే ఫాసిజం అంటాం. ఈ ఫాసిజం అనేది అనుక్షణం మెజారిటీ మతంలో భయాన్ని నింపుతుంది, వాళ్ళని భయాందోళనలకి గురి చేస్తుంది. గురి చేయటం ద్వారా అంటే మెజారిటీ మతం భయపడుతోంది అంటే మైనారిటీలు కూడా భయపడతారు. ఇది ప్రమాదం. అందుకని ఏ దేశంలోనైనా మత కల్లోలాలు జరుగుతున్నాయంటే మెజారిటీ మతందే రీజన్. మెజారిటీ మతం వల్లనే జరుగుతాయి. మెజారిటీ మతం సెక్యూర్డ్గా ఉంటే ఆ దేశంలో ఏ ఇబ్బందులు ఉండవు. ఇక్కడ హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది, ఇంకో చోట ఇస్లాం కావచ్చు, ఇంకో చోట క్రిస్టియానిటీ కావచ్చు. అక్కడ మైనారిటీ మతం సెక్యూర్డ్గా ఉండాలంటే మెజారిటీ మతం ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ మెజారిటీ మతం ఇబ్బందుల్లో లేదు నిజానికి, కానీ ఉంది అని బూటకపు ప్రచారం చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. అవును సార్. ఈ బూటకపు ప్రచారం దేనికోసం చేశారు? ఈ మెజారిటీ మతం కన్సాలిడేట్ అవుతున్న టైంలో వీళ్ళు భయపడతారు. ప్రతి చిన్న విషయం, ప్రతి మైన్యూట్ విషయం పెద్ద మేజర్ ఇష్యూగా కనిపిస్తుంది. ఆ కనిపించడానికి ఉదాహరణే నిన్న చూసినటువంటి వ్యవహారం. చాలా చిన్న విషయాలు, ఎక్కడో ఎవరో ఏదో చిన్న మాట మాట్లాడారు అనగానే దాన్ని పట్టుకొని సాగొడుతున్నారు. అవును అవును సార్. ఈ సాగొట్టడం అనే పని ఎందుకు చేస్తారంటే వీళ్ళని భయపెట్టడానికి, మైనారిటీలను భయపెట్టి లొంగ తీసుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి. వాళ్ళని దేశంలో నుంచి గెంటేయటం వాళ్ళ ప్రోగ్రాం కాదు, సరెండర్ చేసుకోవటం. ఇలా లొంగ తీసుకుని వాళ్ళ నుంచి ప్రయోజనం పొందటం. వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన పని చేస్తారు. అవును సార్. అవును సార్. సార్ ఇక్కడ మందుల సామేల్ గారి యొక్క సామాజిక వర్గం ఏమన్నా కూడా కారణంగా ఉంటుందా సార్? ఆయన మాదిగ కదా. అవును అవును. అందుకని ఆయనకి ఈ పెయిన్ ఉంది. ఆ పెయిన్లో నుంచి మాట్లాడాడు ఆయన ఒక్కడే ఎందుకు ఇది అన్నాడు? మనువాదం ప్రమాదంలో ఉన్నారు దళితులు, అలాగే ఆదివాసీలు అని ఎందుకు మాట్లాడాడు? ఆదివాసీలు ఆ ప్రమాదంలో ఉండటం చూసాం మనం. అవును అవును. స్పష్టంగా అడవులు వాళ్ళు మైనింగ్ ఇచ్చేస్తున్న టైంలో అక్కడ వాళ్ళని వెకేట్ చేయిస్తున్నారు. ఆదివాసీ వెకేట్ చేయిస్తున్నారు, సరెండర్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర జాయిన్ చేసుకుని వాళ్ళకి ఏదో ఉపాధి చూపిస్తారు. ఇలాంటి ప్రోగ్రాం జరుగుతోంది. ఈ అభివృద్ధి నమూనాని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయమంటే మీద పడి కొడుతున్నారు. ఇది నడుస్తున్నటువంటి వ్యవస్థ. అందుకని ఇదంతా కూడా మతంతో రిలేటే, మతం అనేటువంటి ఒక ఆపరేటివ్ సిస్టంతో నడుస్తోంది. అందుకని బ్రాహ్మణ మనువాదం అది సామ్రాజ్యవాదపు
ఒక ఆపరేటివ్ సిస్టంగా మారిపోయిన పరిస్థితుల్లో దాన్ని టార్గెట్ చేయటం అనేది అనివార్యంగా మారింది. అంతే తప్ప వీళ్ళు అంటే బ్రాహ్మలు ఎందుకు హర్ట్ అవ్వాలి దీనిలో? వాళ్ళు బ్రాహ్మల్ని టార్గెట్ చేయలే వాస్తవానికి, కానీ ఈ భావజాలాన్ని వాడుకుని వాడు మనందరినీ తొక్కేస్తున్నాడు. అందుకని మనం ఈ భావజాలం నుంచి బయటపడాలి. దీన్ని అవాయిడ్ చేయండి, ఈ రకమైన పద్ధతులను అవాయిడ్ చేయండి. మనకు అర్థం కాదు, ఎలాగూ ఆ మంత్రం ఏమిటో మనకు తెలియదు. పోనీ ఆయన అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు చెప్తే వింటామా అంటే అప్పుడు కూడా ఇబ్బందే, ఎందుకంటే దానిలో ఉండేటువంటి భావజాలంతో సమస్య మనకి. అందుకని ఇప్పుడు భగవద్గీత మనకు అర్థమయ్యేటట్టే చెప్పాడు ఘంటసాల గారు, మనకు దాని ప్రమాదం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. అలాగే రామాయణం ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా రామాయణాన్ని విడమర్చి చెప్పినప్పుడు మనకు భయం కలిగే అంశాలు చాలా కనిపిస్తాయి దానిలో. అంటే విడమరిచి చెప్తే అర్థమవుతుంది కానీ భయం కలిగిస్తుంది, అందులో ఉన్న ప్రమాదం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కంటెంట్ ఇన్ టోటల్గా అది ప్రమాదకరం. దానిలో ఉన్న ప్రమాదకరాన్ని వాళ్ళకు అనుగుణంగా మలుచుకుని వాడేసుకుంటున్నారు. దాంతో ఏమవుతోంది, ఇప్పుడు ఆ మతం అన్నా హిందూ అనే పదం విన్నా భయపడే పరిస్థితి, అలాగే ఈ మనువాదము అన్నా భయపడే పరిస్థితి. అంటే ఒక స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. రామాయణాన్ని ఎందుకు తీసుకున్నారు ప్రమాణంగా అంటే రామాయణంలోనే ఒక రాజ్యాంగ స్వభావం ఉంటుంది, ఎవరు ఎలా మెలగాలి అనేదే అదంతా. రామాయణం ఇన్ టోటల్గా ఒక కాన్స్టిట్యూషనల్ ఫార్మెట్లోనే నడుస్తుంది. అందుకని రామాయణం ప్రమాదకరం అనేది. అలాగే మనువాదం ప్రమాదకరం, అంటే స్ట్రక్చర్గా ఉన్న ప్రతిదాన్ని వాళ్ళకి అనుకూలంగా వాడేసుకుంటున్నారు. దీనికి ప్రవచనం చెప్పేది వీళ్ళు, మంత్రం చెప్పేది బ్రాహ్మణులు. అందుకని దాంతో లింక్ చేసి ఆయన మాట్లాడుతూ తనదైన ధోరణిలో వాళ్ళు అక్కడ వాళ్ళని తిట్లా, ఆయన బ్రాహ్మణులను తిట్లా. వాళ్ళు మనని తిట్టారో పొగిడారో తెలియదు కదా మనకి, ఎందుకు వచ్చిన గొడవ, అసలు వీటిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం అని అన్నాడు. అది పట్టుకున్నారు వీళ్ళు. అక్కడ బ్రాహ్మణుల్ని ఆయన ఏమీ అనలా. వాళ్ళు మాట్లాడింది మాకు అర్థం కాలేదు మహాప్రభు, వాళ్ళు మమ్మల్ని తిట్టారో పొగిడారో తెలియదు మాకు, తిట్టుంటే ఇలాంటి మాటలు వాడారేమో దానిలో మాకు తెలియదు, మేము నోరు తెరుచుకుని వింటాం తప్ప అది ఆశీర్వాదమో ఇంకేమిటో మాకు తెలియదు. ఏదో వాళ్ళు చేశారు, దండం పెట్టుకోవటం, అంతకుమించి మార్గం లేదు. కానీ ఈ తరహా వ్యవహారాలని ప్రోత్సహించడం మాత్రం ప్రమాదం. ఎగ్జాక్ట్లీ సార్. అయితే నార్మల్గా ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈయన వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా, లేదంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ లైన్ గా చూడొచ్చు? వ్యక్తిగత అభిప్రాయమే. ఓ దళితుడు కాబట్టి అతనికి ఆ పెయిన్ కనెక్ట్ అయింది, ఆ మాట మాట్లాడగలిగాడు. రెండోది కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనే ఒక వెసులుబాటుని వినియోగించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. నిజానికి ఈ మాటల్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్, అది టీపీసీసీకి సంబంధించిన ఎస్సీ సెలబ్రేషన్, టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక పెద్ద మనిషి ఉన్నారు కదా గౌడ్ గారు, ఆయన దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కూడా. అవును సార్. డిజోన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి ఎందుకు మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. అందుకైనా ముందుకొచ్చి బ్రాహ్మణ సంఘాలకు నేను తెలంగాణ ఉద్యమంలో వాళ్ళతో కలిసి నేను పోరాటం చేసిన, నన్ను అంటే క్షమించమని కోరినట్లే కనిపించింది. అవును, అంటే మేము ఎవరిని కించపరచడం మా ఉద్దేశం కాదు అని. అసలు ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీకి కూడా బ్రాహ్మణ పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉండేది గతంలో. యాంటీ కాంగ్రెస్, యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మిన్ అనే త్రిసూత్రం మెడ్రాస్లో పెరియార్ నాయకత్వంలో ఫ్రేమ్ అవుతున్న దశలో ఇది బ్రాహ్మణవాద పార్టీ, ఇది బ్రాహ్మణ పార్టీగా ఒక గుర్తింపు ఉండేది. ఆ రోజున దానికి బ్రాహ్మణ పార్టీగా గుర్తింపు ఇవ్వడానికి గోఖలే గారు వీళ్ళందరూ ఆ పార్టీలో ట్రావెల్ అవ్వటము, జవహర్లాల్ నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మడు అనే బ్రాండ్ ఉండటము, ఇవన్నీ కలగలిసి ఆ షేప్ని ఇచ్చినాయి, ఆ మాట ప్రచారంలో ఉండడానికి కారణమైనాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు నెహ్రూ కుటుంబం ఇస్లాంకి చెందినటువంటి వ్యవహారం అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాలుగా బోల్డ్ సిద్ధాంతాలు ప్రతిపాదించేసి ఉన్నారు. సో ఇప్పుడు ఈ దేశంలో హిందూ అనేవాడికి అండగా నిలబడేటువంటి ఏకైక పార్టీ మాదే అనేదాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసారు. అది కాంగ్రెస్ వాళ్ళతో కూడా నమ్మింపజేశారు. కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు బయట నుంచి ఆపరేట్ చేయగలరు, కమ్యూనిస్టు పార్టీలని చేయగలరు. ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్పాడు, ఇప్పుడు కమ్యూనిస్టులతో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు కూడా ముందు మతం గురించి మాట్లాడొద్దు మనం అని అనుకుంటున్నారు వాళ్ళ ఇంటర్నల్ సమావేశాల్లో. మతం గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే మనకు మొదటే ఎంట్రీ దొరకదు ఎక్కడ.
కాబట్టి మతం గురించి మాట్లాడకుండా నెమ్మదిగా వాళ్ళతో స్నేహం చేసుకుని చెప్పాలి అనే అభిప్రాయానికి వచ్చేసారు. అంతగా బుర్రల్ని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళు ప్రతి పావు గంటకి ఒకసారి. ఈ ప్రమాదాన్ని ఇంత వివరించి చెప్పే పరిస్థితిలో ఆయన లేడు సామ్యాలు. అవును అవును సార్. అందుకని తనకు తోచిన పద్ధతిలో, తనకి స్ట్రైక్ అయిన పద్ధతిలో తను మాట్లాడాడు. అది ఆయన అర్థం చేసుకోవాలి తప్ప దాడి చేస్తే ఎలాగ అందరూ. అతను ఆ మాట అనటానికి అతనికి పెద్ద విస్తారంగా చదివాడు ఈ సబ్జెక్టు అని నేను అనుకోవడం లేదు. కానీ ఆ పెయిన్ టచ్ అయ్యే ఏరియాలో ఉన్నాడు, అందుకని అతను మాట్లాడాడు. దాన్ని గౌరవించాలి. దాన్ని ఒక రకంగా ఏదో ఆయన బ్రాహ్మణ ఆశీర్వచనం మీద మాట్లాడాడు తప్ప అక్కడ ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణుల్ని తిట్టలా. అవును అవును సార్. తిట్టినప్పుడు ఎందుకు సారీ చెప్పాలి అతను? ఆ భావజాలం ప్రమాదకరం అన్నాడు. ఆ భాషతోనే ఇబ్బంది ఉంది. సంస్కృతము అనే భాషే ప్రమాదకరం అనే పరిస్థితి ఉంది. అందుకని ఆ భాష పట్ల, ఆ కల్చర్ పట్ల తన వ్యతిరేకతని ఆ స్ట్రక్చర్లో తను దిగువ స్థాయి కూలీ కులానికి చెందినవాడు అతను. అవును అవును. ఇప్పుడు పారిశుధ్య పనులు ఇలాంటివి చెప్పులు కుట్టేటువంటి వృత్తిలో ఉన్న కమ్యూనిటీ నుంచి వచ్చాడు అతను. ఇప్పుడు ఒక రెల్లి వాడికి బ్రాహ్మడికి ఒక ఉద్యోగం ఉంటుంది అక్కడ, పారిశుధ్య ఉద్యోగం. వాడిని వెంటనే పికప్ చేస్తారు, వీళ్ళు వెళ్ళరు. చెప్పులు కుట్టే వృత్తిని వీళ్ళు ఎంపిక చేసుకోరు. అవును అవును సార్. ఎందుకు చేసుకోరు అంటే రిజర్వేషన్లు కాదు, కుల వ్యవస్థ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. కులం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని ఓపెన్ గా మాట్లాడటం అనేది తప్పేం కాదు. కుల వివక్ష ఉంది. ఈ కుల వివక్ష నుంచి కొద్దో గొప్ప వాళ్ళకి ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నది, బతకడానికి అవకాశం కల్పిస్తోంది అంబేద్కర్ రాజ్యాంగం. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో నడుపుతున్నారు వాళ్ళు. దాన్ని బద్దలు కొట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును అవును సార్. దాన్ని తీసేసి కార్పొరేట్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులన్నీ కూడా రద్దు చేసేస్తున్నారు, ఆచరణలో రద్దయిపోతున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే సామేలు మాట్లాడిన మాటల్లో తప్పుందని ఎవరు అనరు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు సామేలుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు సమగ్రంగా అర్థం చేసుకోకుండా అతను బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని అవమానపరచడం ఏమిటి అని మాట్లాడుతున్నారు. నిజానికి ఇలాంటి సన్నివేశం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కూడా ఒకసారి జరిగింది. అవును సార్. అప్పుడు ఆ వేదిక మీద ప్రసాదరాయ కులపతి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి. ఓకే. ఆయన ఆ రోజుల్లో గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాలు, పెద్ద రైటరు. ఆయన ప్రసాదరాయ కులపతి అనే పేరుతో రచనలు చేసేవారు. పండితుడు, అవధాని అన్నీ చేసేవాడు. ఆయన బాగా స్కాలర్. అయితే ఆయన ఉగాది కార్యక్రమం వచ్చింది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం ఉంటుంది. అవును సార్. ఆ పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొనేటువంటి వేద పండితుల్ని ముందు రోజే సమాచార శాఖ వారు పిలిచి, అయ్యా మీరు వేద పండితులు, కార్యక్రమం అయ్యాక మీరు ఆశీర్వచనం చెప్తారు. చెప్పినప్పుడు గోబ్రాహ్మణ పర్యంతం అని మొదలవుతుంది. మొదలయ్యి ఆ గోబ్రాహ్మణ అన్నప్పుడు గోవులకి బ్రాహ్మలకి శుభముగాక అన్నట్టుగా వెళ్తుంది. రామారావు గారి మీద ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఆయన తీసిన సినిమాల ద్వారా ఒక భావజాలం ఉంది, ఆయనలో ఆ వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకని ఆయన దీన్ని పట్టించుకుని రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు సమానమే కదా, ఇక్కడ ఇతర కులాల ప్రస్తావన లేదు, కేవలం బ్రాహ్మణ ప్రస్తావనే ఉంది, ఇదేమిటి అని ఆయన అడిగే ప్రమాదం ఉంది. అడుగుతాడు ఆయన. అవును సార్. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఆ లైన్ తీసేసి మిగిలిన ఆశీర్వచనం చెప్పండి అని సమాచార కమిషనర్ గారు చెప్పారు. చెబితే వారు అదే చేశారు. మర్నాడు ఈయన మైక్ తీసుకున్నాడు రామారావు. అవును సార్. మైక్ తీసుకుని మొత్తం శ్లోకం చదివాడు ఆయన. చదివి ఎందుకు కట్ చేశారు, ఎవరు కట్ చేయమన్నారు, ఈయనే కట్ చేయమన్నాడండి అని సమాచార కమిషనర్ని చూపించలేరు కదా వీళ్ళు. లేదు సార్. అవును. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఇంకెవరూ మాట్లాడలేదు. ఆయన దీని అర్థం ఏమిటో తెలుసా అని మొదలుపెట్టి గోవులకి బ్రాహ్మలకి మంచి శుభమవుగాక, తప్పే ఉంది దీనిలో, బ్రాహ్మలంటే ఎవరు ఒక కులం అనుకుంటున్నారు, మీరు అలా అనుకోవటం లేదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవారు అల్లరూ బ్రాహ్మలే అనుకుంటున్నారు. అక్కడ జ్ఞానమే ప్రమాణం తప్ప కులం కాదు. ఆ కులంలో పుట్టిన జ్ఞానం లేని వాడిని కూడా గౌరవించాల్సిన అవసరం లేదు, కులంలో పుట్టాడు కాబట్టి అన్న సెన్స్లో
ఆయన మాట్లాడటం మొదలుపెట్టి శంకర భగవత్పాదులు ఆయనకి శంకరుడు ఎదురుపడినప్పుడు ఒక చండాలుడిగా కనిపిస్తాడు, కుక్కలను పట్టుకొని వెడుతూ. తప్పుకోమంటాడు ఈయన. అన్నప్పుడు నువ్వు నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తప్పుకోమంటున్నావా అన్నట్టుగా అడుగుతాడు. అప్పుడు ఈయనకి ఈశ్వర సాక్షాత్కారం కలిగి మన్నించమని అడుగుతాడు. అవును. ఇటువంటి సందర్భం శంకరుడు అంతటి వాడే మాట్లాడాడు కదా, మీరేమిటి దాన్ని ఆమోదించడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి అని చెప్పి ఆ వేదిక మీద ఉన్నటువంటి బ్రాహ్మణ లోకాన్ని ప్రశ్నించాడు. భారతీయ ఋషి సాంప్రదాయం వీటన్నిటి మీద 1.5 గంటల సేపు ప్రసంగించాడు అక్కడ ఆ వేదిక మీద. వాళ్ళతో చర్చలు మధ్యలో ఐఏఎస్ ఆఫీసర్లను మీరు ఇది చదివారా, ఈ శ్లోకం వచ్చా అని ఈయన ఇంట్రాగేషన్. ఇలా అది ఒక ఉగాది పంచాంగ శ్రవణం, శాలువాలు కప్పి పంపించేయటం తప్ప ఇంకేముండదు సీఎంలు చేసేది. ఆ రోజు ఈయన మేధోమథనం కార్యక్రమం పెట్టాడు అక్కడ ఎన్టీఆర్. దాంతో ఇతనితో చాలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయం అర్థమైంది ప్రపంచానికి. అలా సామ్యాలు ఒక పద్ధతిలో మాట్లాడాడు, ఆయన ఇంకో పద్ధతిలో మాట్లాడాడు. ఆయన సీఎం, పైగా ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిచిన పార్టీ నాయకుడు. అందుకని ఆ రోజు అందరూ సావధానులై ఆయన ఏమన్నా భరించారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో కుర్తాళం పీఠాధిపతి దీన్ని యూట్యూబ్లో మాట్లాడాడు. ఎవరు, ప్రసాదరాయ్ కులపతి గారు. ఒక విచిత్రమైన అనుభవం ఎన్టీ రామారావు గారితో నాకు ఉంది అని చెప్పాడు. అక్కడ కూడా నెగిటివ్గా అనలేదు ఆయన, ఆయన ఇలా మాట్లాడారు అని మాత్రమే చెప్పాడు. మరి శామ్యూల్కి ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి గొడవ ఏమిటి అంటే, ఈయన్ని ఇలా తూర్పార బట్టి అప్పటికి అంటే రామారావు గారు అది మాట్లాడే టైంకి భారతదేశం కార్పొరేట్ సోషలిజం అనే కాన్సెప్ట్తోకి లేదు. అప్పటికి ఇంకా మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించలేదు. కొంచెం అందరికీ అవకాశాలు ఉండేటువంటి సందర్భంలోనే బతుకుతున్నారు. అందుకని ఆయన సాంస్కృతిక కోణంలో మాట్లాడాడు. ఇప్పుడు పునాదులు కుదిపేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పెయిన్ నేరుగా అనుభవిస్తున్నవాడు సామ్యాల్ అంటే ఆయన కమ్యూనిటీ. అందుకని వాళ్ళు మాట్లాడతారు, దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఆ రోజున మీరు ఎదుర్కొని మాట్లాడి ఉంటే రామారావు డిస్కషన్లోకి వచ్చేవాడే. అవును సార్, అది జరగల. ఎందుకంటే ఆయన్ని గౌరవించేసి మీరు మీ అభిప్రాయాలు మీలో పెట్టుకుని తర్వాత మాట్లాడుకున్నారు బయటకు వచ్చి. అక్కడ ఘర్షణకి ఎవరు ఉద్యుక్తులు కాల. ఈ మధ్య గన్నవరంలో ఒక విశ్వ హిందూ సమ్మేళనం అని ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అనంత శ్రీరామ్ అనేటువంటి ఒక సినిమా కవి గారు మైక్ తీసుకుని కృష్ణా జిల్లా, అదే ఈ జిల్లాకి చెందినటువంటి ఒక కమ్యూనిటీకి పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి ఒక నాయకుడు, ఆయన హిందూ మతం మీద చాలా వ్యతిరేక అభిప్రాయాలు ప్రచారం చేశాడు తన సినిమాల ద్వారాను తన ప్రసంగాల ద్వారాను. పేర్లు మెన్షన్ చేయలే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఆయన ఎన్టీఆర్ను ఉద్దేశించే మాట్లాడాడు, ఆ పేరు ఎత్తకుండా. అంటే ఆయన హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టాడు అనే సెన్సే వారు ప్రసంగించింది. ఇప్పుడు మాట్లాడారు. ఆ రోజున మాట్లాడే పరిస్థితి కాదు కదా. లేదు సార్. అందుకని సామ్యాలు మాట్లాడినప్పుడు వీళ్ళకి టార్గెట్ అయ్యాడు, ఈజీగా అటాక్ చేయడం ఈజీలే అనుకున్నారు. అవును, సామాజిక వర్గం కూడా ఒక కారణం. సార్ అందుచేత సామ్యాల్ని చితక్కొడేద్దామని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ ఉద్దేశం సామ్యాల్ని కొట్టడం కాదు, ఆ కమ్యూనిటీని టార్గెట్ చేసి సరెండర్ చేసుకోవటం, వాళ్ళని లొంగ తీసుకోవటం కోసం బీజేపీ నోరు తెరవటం మొదలుపెట్టింది. ఆయన ఇంటి మీద దాడి చేశారు రాళ్లతో. సామ్యాల్ ఇంటి మీద ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నేలకి ముక్కు రాచి సారీ చెప్పాలన్న లెవెల్లో బండి సంజయ్ లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయన ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. తనకు తోచిన పద్ధతులు, తనకు అర్థమైన పద్ధతులు, తన జ్ఞానం పరిధిలో ఆయన యుద్ధం ఆయన చేస్తున్నాడు. ఈ టైంలో కొద్దో గొప్ప ఈ స్పష్టత ఉన్న వాళ్ళు అతనికి మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశమే, భారత ప్రజలందరూ ఆయన చెప్పినట్టుగా మనువాదం అన్నాడు ఆయన. మనువాదము, హిందుత్వ ప్రమాదంలో ఉన్నారు. ఇది ఫాసిస్ట్గా మారిపోయినటువంటి మనువాదం. ఆ ఫాసిస్ట్ మనువాదపు ప్రమాదంలో భారతదేశం ఉంది అనే విషయం ఎవరికి ఆ దెబ్బ తగిలితే వాడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వాళ్ళని కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏదో అయినా ఇప్పుడు ఎందుకండి మతం గురించి మాట్లాడటం, బ్రాహ్మణులను తిడితే ఏమొస్తుంది, వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉన్నాయా, వాళ్ళే నానా కష్టాల్లో బతుకుతుంటే
ఏదో ఆ రోజు ఆ ఆశీర్వాదం చేసినందుకు ఇచ్చిన తాంబూలం డబ్బులే కదా వాళ్ళకి మిగులు అని కొంతమంది సింపథెటిక్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు కాదు టార్గెట్, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి భావజాలాన్ని వాడుకుని ఇంకేవో ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఈ దేశ ప్రజల్ని వేధిస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేయటం కోసం మాట్లాడాడు ఆయన. సార్ ఆ లైన్లో అర్థం చేసుకోవాలి కదా. కమ్యూనిస్టు రాజకీయాలతో ఏదో మేరకు ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి రచయితలు కూడా వాళ్ళ సినిమాల్లో రిజర్వేషన్ వలన ఒక దళితుడికి ఉద్యోగం వచ్చేసి, అవును సార్, ఆ ఉద్యోగానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఉన్న ఒక బ్రాహ్మణ ఉద్యోగం దొరక్క ఒక చెప్పుల కొట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు అనే దాన్ని అత్యంత విషాదకరంగా చూపించిన సందర్భం మన దేశంలో ఉంది. సార్ తప్పే ఉంది చేస్తే. వాళ్ళేమి చెప్పులు పట్టుకోవడానికి అతీతులు కాదు కదా. ఏ పనైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ దేశంలో. కానీ అది ప్యాథటిక్ గా చూపించారు ఒక సినిమాలో. ఇది ప్రమాదం. అంటే ఎవరికి వాళ్ళు మేము మతం లేదు మాకు కులం లేదని చెప్పుకున్నా గానీ ఎక్కడో చోట అది ఆపరేట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ లో. అది ఆపరేట్ అవుతున్న వాళ్ళు వీళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ రాడార్లోకి వస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు వీళ్ళ భావజాలం వాళ్ళకి కనెక్ట్ అయిపోయి వాళ్ళని ఎలా ఆపరేట్ చేయాలో వీటికి అర్థమైపోతుంది. ఈ ప్రమాదంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, ఎవరో గెలుస్తారనే భ్రమలు కొంతమంది మారుతున్నారు కానీ కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అవును సార్, అవును. నిజంగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందని మీరు డంకా బజాయించి చెప్పగలరా అని ఎవరిని నిలబెట్టి అడిగినా ఇది చెప్పడం కొంచెం కష్టమే అంటున్నారు. అవును సార్. అంటే ఆ లెవెల్లో టెర్రరైజ్ చేశారు వాళ్ళు. ఆ పెయిన్ తగులుతున్న ఏరియాలో పుట్టడం వల్ల అతనికి అది తగిలి మాట్లాడాడు. అవును సార్. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి సామాజిక వర్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడాన్ని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి, అయితే ఆల్రెడీ ఒక పెద్ద నాయకుడి వల్ల ఆ సామాజిక వర్గం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడిని ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టు కనబడుతూ ఉంది సార్. అది జరుగుతుందండి. అవును. అంటే ఇక్కడ ఒకటి ఇది కూడా ఒక ఇదిగా చూపిస్తున్నారు. కృష్ణమాదిగ గురించి ఒక ప్రొజెక్షన్ ఉంది ప్రపంచంలో. అయితే చాలా సందర్భాల్లో ఇలాంటి చర్చలు జరుగుతాయి. మీకు వాళ్ళది రోజువారీ యుద్ధం. వాళ్ళ జీవితంలో ప్రతిదానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. బతకటం కోసం ఈరోజు లైఫ్ ఎలాగా, ఈరోజు గడపటం ఎలాగా అనే పరిస్థితి ఎజెండాలో ఉన్నవాడు యుద్ధం కంటే కూడా ఆ రోజు పని గడుపుకోవడానికి, ఇంట్లో నలుగురికి అన్నం పెట్టుకోవటానికి ఎవరో ఒకళ్ళతో, వీళ్ళు మొదటి నుంచి కూడా ఇది కూలీ కులంగా డిసైడ్ చేశారు కదా. కూలీ కులాలకు వెన్నుపోసలు ఉండరాదు, వాళ్ళు తిరగబడరాదు అనేది కదా చెప్పింది. దాంతో వాళ్ళు ఏదో మేరకు అక్కడ కొంచెం రాజీ పడి వెళ్ళిపోదాంలే అనుకునే పరిస్థితికి నెట్టివేయబడుతూ ఉంటారు నిరంతరం. కానీ అగ్రకులాల నుంచి విప్లవ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఆ ప్యాషన్ ఉంటుంది. అందుకని వాళ్ళు వీళ్ళకంటే అగ్రెసివ్గా మాట్లాడతారు. అసలు ఉద్యమం అవసరమైంది వీళ్ళకే. వీళ్ళు తిరగబడతారు, కానీ వీళ్ళు కొంచెం అణిగి ఉన్నారు, వీళ్ళకి జ్ఞానం పోయాలి అనేది వీళ్ళు అనుకుంటూ ఉంటారు. మా చైతన్యం మీ చైతన్యం ఒకటి కాదు, మా చైతన్యం మీలోకి ప్రవేశించాలన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇది జేమ్స్ బాండ్ తరహా వ్యవహారం. వీళ్ళు రోజువారీ సఫరింగ్లో ఉన్న వాళ్ళు ఇక తప్పదు దీన్ని కూల్చాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూల్చేస్తారు. కానీ ఈలోపు వాళ్ళు ఏదో సర్దుబాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో సరెండర్ అవుతున్నారు. మైనారిటీ, ఇప్పుడు ఓవైసీల మీద మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని వీళ్ళ వికృత స్వరూపము, వీళ్ళ అణచివేత ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ లొంగుబాట్లు కూడా అలాగే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి దాన్ని. దాన్ని ఆ బ్రాడర్ సెన్స్ లో చూడకపోతే వాళ్ళని విమర్శించడం మొదలు పెడితే వాళ్ళు మరింత దూరం అవుతారు. అందుకని ఆ దూరం కాకుండా ఎలా వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది ఈ కమ్యూనిస్టులు విప్లవకారులు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా అగ్రెసివ్గా పెడితే ఇబ్బంది. ఇక్కడ కులం ఉందనేది అర్థం చేసుకోవాలి, కులపరమైన వెనకబాటుతనం ఉన్నదని అర్థం చేసుకోవాలి. సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక కంచె ఉంది వాళ్ళ మీద. ఆ కంచెను అర్థం చేసుకుంటే ఈ స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత లేకుండా మాట్లాడేయటం జరుగుతోంది. వాళ్ళని బ్లేమ్ చేయటము, బురద చల్లటము జరుగుతోంది. అది తప్పు. శామ్యుయల్ మీద జరుగుతోంది కూడా అది. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అందుకని ఈ రకమైన ప్రమాదకరమైన ధోరణిలో ప్రపంచం ఉంది. అందుకని శామ్యుయల్ పట్ల సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది, అతనికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే సామ్యుయల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను
ఆయన సారీ చెప్పాడు అయిపోయిందని అనుకుంటే, నిజానికి ఆయన అన్నటువంటి మాటల వెనుక ఉద్దేశాన్ని మనం తీసుకొని నార్మల్గా ఈ ఆశీర్వాదాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అసలు నిజానికి అసలు అవంటే ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. నిజానికి దాని మీద చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ఎట్లా మనం చూడాలి? అంటే ఇవన్నీ ఒక ప్రయోజనం కోసం తయారు చేసుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదం ఎవరికి చేశారు? ఎస్సీ సెల్ చైర్మన్ కి చేశారు. ఎవరై ఉంటాడు ఎస్సీ సెల్ చైర్మన్? సత్యనారాయణ కూడా దళితుడే. అతన్ని ఆశీర్వదించారు వచ్చి. అది చాలా గొప్ప విషయం. ప్రోగ్రెసివ్ బ్రాహ్మలు వచ్చి ఒక దళితుడికి ఆశీర్వాదం చెప్పడం అనేది గొప్ప విషయం కదా అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. వాళ్ళు ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నారు. వాళ్ళు కాదు టార్గెట్, అసలు వాళ్ళు ప్రమోట్ చేస్తున్న భావజాలము, ఆ భావజాలాన్ని ఆయుధంగా పట్టుకున్నటువంటి కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆలోచనా పరులు ఈ దేశాన్ని ఈ భావజాలంతో కంట్రోల్ చేయొచ్చు అనుకోవడం. ఆ ప్రమాదం నుంచి అది ప్రమాదం అయింది. 90లకు ముందు పరిస్థితి కాదు అది. ఎన్టీ రామారావు గారు దాడి చేసిన రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. అందుకని ఈ రోజు కాంటెక్స్ట్ లో నుంచే ఈ సీన్ ని చూడాలి. ఓకే ఓకే ఈ రోజు కానీ ఆలోచన విధానంతో ఈ సన్నివేశం చూస్తే మనకు అర్థం కాదు. ఎస్ సార్ అది ప్రమాదం. అందుకని ఇప్పుడు సామ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, దీనిలో మాట్లాడకుండా ఉండటం మంచిది అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఈ ప్రస్తుత సమాజానికి మద్దతు తెలియజేయటంగానే చూస్తాను. అందుకని సామ్యాల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నానంటే, ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. దళితుల మీద ఈజీగా స్వీపింగ్ కామెంట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా, వాళ్ళందరూ వెన్నుపూసలు లేవు, ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఏరియా, వాళ్ళకున్న ఫెసిలిటీస్, ఇప్పుడు ఉద్యమాల్లో నుంచి బయటకు వచ్చేటువంటి అగ్రకులాల వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. అవును సార్. ఎందుకంటే వాళ్ళ కులాలకు చెందిన వాళ్ళు ఏదో వ్యాపారాల్లో ఉంటారు. వీళ్ళు వెంటనే ఆ వ్యాపారాల్లోకి వెళ్ళిపోగలరు, కొత్త జీవితం మొదలు పెట్టేయగలరు. అవును. వెంటనే వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళ తల మీద వెల ఏదన్నా ఉంటే ప్రభుత్వం వారు ఇస్తే దాన్ని ఒక బిజినెస్లో పెట్టి ముందుకు నడవగలరు వాళ్ళు. కానీ లొంగిపోయిన దళితులు, ఆదివాసీలు తిరిగి ఆ ఇళ్లకే వెళ్ళాలి. వెడితే వీళ్ళ కోసం 100 సమస్యలు అక్కడ రెడీగా ఉంటాయి. మళ్ళీ వాళ్ళు వీధిలోకి వచ్చి గొడవలు పడాలి. స్టేట్తోనూ వాళ్ళ ఎదురుకుండా ఉన్న అణచివేత స్వభావం ఉన్న కులాలతోనూ వాళ్ళ ఘర్షణ కొనసాగుతుంది. వాళ్ళు మళ్ళీ కేసులు పెట్టి ఇంకేదో పద్ధతిలో లోపలే తోస్తారు జైళ్ళకి. ఎందుకు భారతదేశపు జైళ్లలో కులగణన జరిపితే మెజారిటీ ఖైదీలు కింది కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే కింది కులాల వాళ్ళందరూ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, అగ్రకులాల వాళ్ళందరూ పవిత్రాత్మలని అనుకోవాలా? అవును, అనుకోలేం కదా. వాళ్ళ మీద పెట్టిన నేరాల నుంచి ఎలా బయటపడాలో తెలియదు. కేసుల నుంచి బెయిళ్లు పెట్టుకోలేరు, ఆ స్ట్రక్చర్ ఉండదు, సపోర్ట్ ఉండదు. అవును, ఆ సపోర్ట్ ఉండదు. అందుకని మగ్గుతుంటారు అక్కడ. నేరం చెయ్యకపోతే రోజు గడవని పరిస్థితి కూడా ఉంటుంది. బతిమలాడుకుని బతుకుతారు, లేకపోతే నేరం చేస్తారు. ఆ రెండో తాలూకా ముఖం అక్కడ కనిపిస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆ నేరేటివ్, ఆ నెంబర్ చూసి అగ్రకులాల వాళ్ళు నేరాలు చేయరని, వాళ్ళ పవిత్రాత్మలని అనుకుంటే ప్రమాదం. వాళ్ళు భీభత్సమైన దోపిడీ చేస్తారు. అవును, వీళ్ళు 50 రూపాయలకు నేరం చేస్తారు, వాళ్ళు 5,000 కోట్లకి నేరం చేస్తారు. వాళ్ళకి రాజ్యం ప్రొటెక్షన్ ఇస్తుంది, వీళ్ళని చంపేస్తుంది 50 రూపాయలు నేరం చేసాడు. అందుకని చట్టానికి కూడా కుల స్వభావం ఉంది అనటం అందుకు. ఇంత గందరగోళం ఉంది దేశంలో కులం పేరుతో. దీన్ని అర్థం చేసుకుని అడ్రస్ చేయటంలో వైఫల్యం చెందుతున్నారు వీళ్ళు. అందుకని సామ్యాలు ఈజీ టార్గెట్ అయ్యాడు వీళ్ళకి. అవును సార్. ఖచ్చితంగా ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే దళిత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, సామ్యాలు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు, ఆయన మీద జరుగుతున్నటువంటి ఈ సామాజిక దాడికి దళిత బహుజన సామాజిక వర్గాలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా. వాళ్ళు మాత్రమే కాదు, కమ్యూనిస్టులము, విశాలతత్వము అని మాట్లాడుతున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. నువ్వు నిలబడు గురువు, నీ వెనక మేము ఉన్నాం చూద్దాం అని ఒక భరోసా కల్పించాలి కదా. లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ భరోసా కలగట్లేదు మాకు అని సతీష్ చంద్ర లాంటి జ్ఞాని గతంలో ఒకసారి చెప్పాడు.
ఆయన రైటరు, జర్నలిస్టు. ఆయన చాలా స్పష్టంగా తన చిన్నతనపు అనుభవం చెప్పాడు ఒకసారి. ఆయన చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మేడే వర్ధిల్లాలి అని రాసి ఉండేది. మేడే వర్ధిల్లాలి. ఈ మేడే వర్ధిల్లాలి, మేడే ఎందుకు జరుపుతారో ఆ గొడవంతా ఈయనకు తెలియదు. అవును అవును సార్. ఈ మేడే వర్ధిల్లాలి అంటే ఎర్రజెండా పార్టీ నినాదము. ఎర్రజెండాలు ఊళ్ళో అగ్రకులాలు ఉండేటువంటి ఇళ్ల మేడల మీద ఎగిరేవి. ఈ దళితవాడల్లో కాంగ్రెస్ జెండాలో తెలుగుదేశం జెండాలో ఉండేవి. ఎందుకంటే వాళ్ళ ప్రాపకం లేకపోతే వీళ్ళకి రోజు గడవదు. ఎస్ ఎస్ సార్. అంత మాత్రం చేత వీళ్ళు బానిసలు కాదు, అలా బ్రాండ్ వేయబడ్డవాళ్ళు. అందుకని ఆయనకి మేడే వర్ధిల్లాలంటే మేడ వర్ధిల్లాలని చెప్తున్నారేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ సార్, అది పరిస్థితి. ఎస్ సార్, ఎస్ సార్. సో మొత్తం మీద ఇది రాజ్యాంగ స్ట్రక్చర్ మీద జరుగుతున్నటువంటి దాడిగా కనబడుతూ ఉంది సార్. అవును. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది యాక్చువల్గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని తర్వాత జరిగినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి ఈ సంఘటన, దాని తర్వాత జరిగినటువంటి ఆయన మీద సామాజికంగా కావచ్చు కానీ డైరెక్ట్ నేరుగా కావచ్చు కానీ దాడులు కూడా జరిగినాయి. సో దీనికి మతాలకు కులాలకు అతీతంగా మందుల సామ్యుల్ గారికి ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని సార్ చెప్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.